14 రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లోని 117 పార్లమెంటరీ నియోజకవర్గాల్లో మూడో దశ పోలింగ్ కొనసాగుతోంది. ఇందులో కేరళ, గుజరాత్ రాష్ట్రాల్లోని మొత్తం పార్లమెంటు స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. రాహుల్ గాంధీ, అమిత్ షా, ములాయం సింగ్, వరుణ్ గాంధీ, శశి థరూర్, మల్లికార్జున ఖర్గే, అనంత కుమార్ హెగ్డే, జయప్రద వంటి మహామహులు ఈ దశలోనే తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అహ్మదాబాద్లోని రనిప్లో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. గాంధీనగర్లో నివాసం ఉంటున్న తన తల్లి వద్దకు వెళ్లి ఆశీస్సులు తీసుకున్న మోదీ అనంతరం అహ్మదాబాద్ వెళ్లారు. క్యూ లైన్లో నిలుచుని తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. కేరళ సీఎం పినరై విజయన్ కూడా ఓటు వేశారు. ఇదే విషయంపై మరిన్ని డీటెయిల్స్ మా ఢిల్లీ ప్రతినిధి మదర్ అడిగి తెలుసుకుందాం. మదర్, థర్డ్ ఫేజ్ పోలింగ్ పై మీ దగ్గర ఉన్న డీటెయిల్స్ ఏంటి? ధనలక్ష్మి, ఉదయం 7 గంటల నుంచి కూడా పోలింగ్ అనేది కూడా ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో దాదాపు గుజరాత్ తో పాటు కేరళతో ఉన్నటువంటి స్థానాలకు కూడా ఈ దశలోనే ఎన్నికలు అనేది జరుగుతా ఉంది. దీంతో భాగంగా కీలకంగా బీవీఐపీలు కావచ్చు, అలాగే పార్టీలకు సంబంధించినటువంటి అధ్యక్షులు, జాతీయ అధ్యక్షులు అమిత్ షాతో పాటు రాహుల్ గాంధీ వంటి కీలక ప్రముఖులు కూడా ఈ థర్డ్ ఫేజ్ ఎన్నికల్లోనే వారి అదృష్టాన్ని కూడా పరిష్కరించుకోబోతున్నారు. అమిత్ షా కీలకంగా మొదటిసారి లోక్సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు గాంధీనగర్ నుంచి. అలాగే మొదటిసారి దక్షిణాది రాష్ట్రాల నుంచి రాహుల్ గాంధీ కూడా పోటీలో నిలిచారు. ప్రస్తుతానికైతే చిన్న చిన్న గడ్డలు అంటే ఈవీఎంలు మొరాయింపు వంటి చిన్న గడ్డల మీద పోలింగ్ అయితే ప్రశాంతంగా కొనసాగుతా ఉంది. కొద్దిసేపటి క్రితమే పీఎం నరేంద్ర మోడీ కూడా తన ఓటు హక్కును రనీప్ లో, అహ్మదాబాద్ లో ఉన్నటువంటి రనీప్ లో ఉన్నటువంటి ఒక స్కూల్లో తన ఓటు హక్కును కూడా వినియోగించుకున్నారు. మొత్తంగా పోలింగ్ అయితే ప్రశాంతంగా జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం కనబడుతా ఉంది. దాదాపుగా 117 స్థానాల్లో ఈ ఎన్నికలు అనేది కూడా జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లన్నీ కూడా సిద్ధం చేసింది. గత 2 ఫేజుల్లో జరిగినటువంటి లోటుపాట్లు ఏవైతే ఉందో వాటిని పునరావృతం కాకుండా చూసుకునేందుకు అవసరమైనటువంటి చర్యలు కూడా పెద్ద ఎత్తున చేశామని కూడా వారు చెప్తున్నారు. సమస్యాత్మక ప్రాంతాల్లో వెబ్ కాస్టింగ్ తో పాటు ఇటు అదనపు భద్రతా బలగాలను కూడా మోహరించి సిచ్యువేషన్ ఎప్పటికప్పుడు కంట్రోల్లో పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం కనబడతా ఉంది. మొత్తంగా పోలింగ్ అయితే ఈసారి కొంచెం భారీగానే జరిగేటువంటి అవకాశం కనబడతా ఉంది. ప్రముఖులందరూ కూడా ఈ దశలోనే, ఈ విడతలోనే పోటీలో ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే హోరాహోరీ ప్రచారం అయితే సాగింది. దీనికి సంబంధించి పోలింగ్ శాతాన్ని పెంచేందుకు అవసరమైనటువంటి చర్యలు అయితే కేంద్ర ఎన్నికల సంఘం తీసుకుంది. దీనికి సంబంధించి ఇప్పటి వరకు అయితే చిన్న గడుల మీదుగా మొత్తంగా పోలింగ్ అయితే ప్రశాంతంగా కొనసాగుతా ఉంది. దాదాపుగా 10% పైగా పోలింగ్ నమోదైనట్లుగా కూడా తెలుస్తోంది. ధనలక్ష్మి. రైట్, థ్యాంక్ యూ మదర్.